అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఆదివారం రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో బెల్లంని ఇక్కడ పడేయండి చాలు. భూములు బంగారం కొంటూనే ఉంటారు. ఆదివారం రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పడేస్తే చాలు. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి. మంచి యోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మంచి ఫలితం కూడా వస్తుంది. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని సిద్ధశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో మేము చెప్పిన విధంగా చేస్తే మీకు భూలాభం అలాగే బంగారం కూడా కొనుక్కోగలుగుతారు. మీకు బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. రాజయోగం అనుభవిస్తారు. ఈ బెల్లం పరిహారం చాలా విశేషమైనది. అలాగే బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెల్లం చాలా పవిత్రమైన పదార్థం, చాలా శుద్ధి కలిగిన పదార్థం కూడా. అందుకే దేవునికి ఏ నైవేద్యం చేసినా బెల్లంతోనే చేస్తారు. బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బెల్లంలో ఆ పవిత్రత ఉంటుంది. ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు మేము చెప్పే ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రతి మనిషి భూములు బంగారం కొనుక్కోవాలని కోరుకుంటారు. కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా భూములు బంగారం కొనుక్కోలేరు. దానికి కారణం చేతిలో ధనం ఉండదు. ఒకవేళ ధనం ఉన్నా కానీ ఏదో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొనరు, బంగారం కొనరు. ఇలా మీకు కూడా భూములు బంగారం కొనుక్కోవడానికి కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట తప్పకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఆదివారం రోజు చక్కగా ఒక కుందు బెల్లం తీసుకోండి. అంటే బెల్లం 1/2 కేజీ కానీ 1/2 కేజీ కానీ ఉంటుంది. బయట మార్కెట్లో 1/2 కేజీ కుందులు కానీ 1 కేజీ కుందులు కానీ ఉంటాయి. ఈ రెండిటిలో ఏదో ఒక కుందుని తెచ్చుకోండి. ఆదివారం రోజు తెచ్చుకొని సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని మీరు తెచ్చిన బెల్లం కుందుని తీసుకోండి. అలాగే కొంచెం కుంకుమను కూడా తీసుకొని ఆ కుంకుమలో నువ్వుల నూనె కలిపి పేస్టులా తయారు చేయండి. తర్వాత ఆ పేస్ట్లో ఒక పుల్లని వేసి ఆ పుల్ల సహాయంతో బెల్లం కుంది మీద మీ కోరికను రాయండి. అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు కింద మీరు కోరుకుంటున్న కోరికల్ని రాయండి. నాకు భూములు కావాలి, లేదా నేను భూములు కొనుక్కోవాలి, లేదా నేను బంగారం కొనుక్కోవాలి, లేదా మేము ఇల్లు కొనుక్కోవాలి, అలాగే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను ఆ బెల్లం కుంది మీద రాయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కేవలం ఒక కోరికను మాత్రమే రాయాలి. మీ పేరు కోరికను రాసిన తర్వాత ఆ బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి కదా, అలాంటి చోటుకు ఎవరు వెళ్ళరు. కంపలాగా చెట్లు పెరుగుతాయి కదా, అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్ని పడేయండి. ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో అంటే 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేయాలి. అలాగే బెల్లాన్ని పడేసే ముందు 3 సార్లు మీ కోరికను మళ్ళీ మీ మనసులో చెప్పుకోండి. భూమిని కొనాలని, బంగారం కొనుక్కోవాలని, ఇలా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని ఆ బెల్లాన్ని చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది కొనుక్కుంటారు. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఆదివారం రోజు ఈ 3 కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు. మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు, సూర్యశక్తి అధికంగా ఉండే రోజు. మీ ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నా, విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా, ఇంట్లో చీటికి మాటకు గొడవలు అవుతున్నా ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ 3 కలిపి గుమ్మం దగ్గర చల్లండి. మీకున్న అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేస్తే మీకున్న సమస్యలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. తద్వారా మీ దశ మారిపోతుందని వేద పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే
గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. దైవశక్తులు ఇంట్లోకి రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం ద్వారానే వస్తాయి. అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వలన కష్ట నష్టాల నుండి మీరు సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు విపరీతంగా ధనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా సరే మీరు సులభంగా బయటపడతారు. అప్పుల బాధ నుండి బయటపడతారు. అలాగే మీకున్న అప్పులన్నిటినీ కూడా తీర్చేస్తారు. చాలా మందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగటివ్ ఎనర్జీ. ఇంట్లో కనుక నెగటివ్ ఎనర్జీ ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లల ఆరోగ్యం పాడైపోవడం, ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవడం, ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడూ తలనొప్పి రావడం, ఇంట్లో ఉండాలంటే చికాకుగా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం, పని చేయాలని ధ్యాస ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని తెలియజేసే సంకేతాలు. అంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఆవహించి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ నకారాత్మక శక్తులు పోవాలంటే ఖచ్చితంగా ఆదివారం రోజున ఈ పరిహారం చేయాల్సిందే. ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. మీకున్న ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, గొడవలు, చికాకు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీటిని కొన్ని తీసుకోండి. రాగి గ్లాసు, వెండి గ్లాసు, స్టీలు గ్లాసు, గాజు గ్లాసు, ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు. ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం పొడిని వేయండి. పచ్చకర్పూరం అంటే స్వీట్ల తయారీలో వాడతారు. ఇది పచారీ షాప్లో దొరుకుతుంది. పచ్చకర్పూరం పొడి అంటే ఏమీ లేదు. పచ్చకర్పూరాన్ని తీసుకుని దాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి. మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలు అయినా సరే పొడి చేసి దాన్ని నీటిలో కలపండి. దాంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా 4 లేదా 5 చుక్కలు ఆ నీటిలో కలపండి. ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ ఈ పరిహారానికి వాడితే చాలా మంచిది. అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ని కొంచెం కలపండి. అలాగే చిటికెడు పసుపుని కూడా వేయండి. ఇలా ఈ మూడింటిని నీటిలో వేసిన తర్వాత వీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకు వేసి ఆ ఆకు సహాయంతో గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లండి. చల్లడం అంటే జారిపోయే అంతలా చల్లమని కాదు. బిర్యానీ ఆకు సహాయంతో మెయిన్ డోర్ గుమ్మం మీద అలాగే గుమ్మం ముందు ప్రోక్షించండి. అంటే చల్లమని అర్థం. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మూల మూలల్లో కూడా ఈ నీటిని చల్లండి. శక్తివంతమైన ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడం, అనారోగ్యం చేయడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, చిరాకుగా అనిపించడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఆదివారం సూర్యోదయం కంటే ముందే ఈ పరిహారం చేశారంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా కూడా అప్పులు తీర్చలేకపోతున్నాం అని ఎప్పుడూ దిగులుగా ఉంటారో అలాంటి వారు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది మీకు వస్తుంది. మీకు అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి. మీ భర్త సంపాదన పెరుగుతుంది. ఏ పని చేసినా కూడా ఆ పనిలో బాగా కలిసి వస్తుంది. ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఆదివారం రోజు గుమ్మం దగ్గర మేము చెప్పిన విధంగా కనుక చేస్తే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా హాయిగా జీవిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆదివారం రోజు సూర్యోదయం కన్నా ముందే ఈ పరిహారాన్ని చేసి చాలా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి.
ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.